టైటిల్ ప్రకారంగా మాత్రం కలెక్షన్లు అయితే రాలేకపోవచ్చు. ఇది మాత్రం జనాలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు తెలిసి శేఖర్ కమ్ముల గారు ప్రొడ్యూసర్ గారు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. 1 year తర్వాతనో 10 రోజుల తర్వాతనో జనాలు దీన్ని మంచి సినిమా అంటారు, వచ్చినప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయరు అని. సో అదే జరిగింది ఇప్పుడు కూడా. గుండెలకి హత్తుకుపోయే సినిమా. అంటే డబ్బు మనిషిని ఎంత నీచానికి దిగజార్చేలా చేస్తుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మూవీకి. ఒక మంచి సోషల్ మెసేజ్. డబ్బున్న ప్రతి ఒక్కడు ఏం చెయ్యొచ్చు, ఎన్ని చేయొచ్చు జనాలకి, అలానే జనాలు కూడా ఎలా ఉండొచ్చు అనేదాని ఒక చిన్న ఎగ్జాంపుల్. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఎ క్యారెక్టర్. అంటే మీరు ఒక స్టార్ రేంజ్, అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, టాలీవుడ్ 4 పిల్లర్స్లో ఒకలైన హీరో ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా నాగార్జున గారు చేయాలి. ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే, మాకు ఎప్పటికీ ఆయన కింగే. ధనుష్ ఏం చెప్పలేము ఇంకా ఆయన గురించి. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు సినిమాకి. అంటే ఒక బిచ్చగాడిలాగా ఆయన రేంజ్ హీరో చేయడం అనేది మాటలు కాదు. అండ్ శేఖర్ కమ్ముల గారు ఆయన్ని కానీ, నాగార్జున గారిని కానీ, రష్మి గారిని కానీ మనకి ఆ సినిమా ప్రపంచంలో చూపించిన పద్ధతి మాత్రం ఇట్ వాస్ వెరీ అమేజింగ్. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. బట్ కమర్షియల్ సక్సెస్ మాత్రం అస్సలు రాదు. రేటింగ్ అయితే 3.5 వరకు ఇస్తా. బాగా చేశారు. మూవీ బాగుంది సార్. ధనుష్ గారు is on fire and Nag sir, we like Nag sir performance very well. ఆయన కెమెరా ముందు ఉన్నట్లేరు. He just enjoyed his character. Background score బాగుంది. దేవి గారు బాగా చేశారు. సో వాట్ రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? Yeah, good. Everyone like acted their own. సో అసలైన పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చా ఇది? అంటే అట్లని కాదండి. శేఖర్ కమ్ముల గారు ఇంత ముందు చేశారా, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే శేఖర్ చేసినట్లేదు. ఇట్స్ లైక్ గౌతమ్ సార్ రేంజ్ ఉంది. థ్యాంక్ యూ. ఫుల్ లెంత్లో మళ్ళీ ఒక సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది సినిమా. చాలా బాగుంది. నాగార్జున ధనుష్ కాంబినేషన్ సీన్స్ కన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఎమోషన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. మోర్ ఓవర్ సినిమా అయితే వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న ఒక ఫుల్ లెంత్ రోల్స్లో సినిమా అనేది ఒక ఫుల్ లెంత్లో ఒక బెస్ట్ మూవీగా మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. నో ల్యాక్స్, ఫుల్ లెంత్లో మనం ఎంజాయ్ చేయొచ్చు మూవీని. డిఎస్పీ గివ్ ఎ గుడ్ రోల్. లైక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో అయితే లాస్ట్ వరకు డిఎస్పీ ఒక ఊపేశాడు. ఇంతకుముందు వచ్చిన మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా చాలా బాగుంది. మొత్తం స్టోరీ బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల గారి టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది. బిగ్ స్కేల్ ఫిల్మ్ ఇది. ఓకే, ధనుష్ గారు క్యారెక్టర్ అయితే ఇది ఎక్స్ట్రాడినరీ. అంటే ఇట్స్ ఏ న్యూ ప్లాట్ లైన్. సో బాగా తీసుకుని వెళ్ళారు. చాలా ఇక ఇంక్రెడిబుల్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అలాగే నాగార్జున కూడా మూవీ రేటింగ్ అంటే ఇక 5/5, 10/10, ఇక 5 stars. ఓకే, ఇది స్లోగా జనాలకి వెళ్ళిపోతుంది. ఓకే, అదే అంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్గా విజిల్స్ వేసే ఇలాంటి సినిమా కాదు ఇది. అదే నాగార్జున క్యారెక్టరే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ఆయనకి పెద్ద కంబ్యాక్ ఫిల్మ్. వాళ్ళ నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హెడ్ లిఫ్ట్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఫిల్మ్ ఇది. ఆయన ద వే ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ చాలా బాగా చేసింది. ఇక శేఖర్ కమ్ముల గారి మార్క్ ఫిల్మ్ ఇది. ఓకే, అండ్ శేఖర్ కమ్ముల గారి కోసం చూడాలి. ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. ఇది డిఎస్పి గారు స్టైల్ కాకోకుండా ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎట్లా ఇవ్వాలో అలా ఇవ్వడం జరిగింది. అదిరిపోయింది. సినిమా చాలా బాగుంది. అందరు ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు, ఏం టెన్షన్ లేకుండా. అన్నీ ఉన్నాయి, దీనిలో పాటలు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, మంచి హీరోయిన్ నాగార్జున పర్ఫార్మెన్స్ ఉన్నారు. ఇంకా డిఎస్పీ అన్నారు కానీ నాగార్జున ఒకటి 4వ హీరో డిఎస్పీ అన్నాడు. కరెక్ట్, 4వ హీరో దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి. సినిమాలో మీకు ఏం నచ్చింది ఓవరాల్గా? అంటే డబ్బు విషయం చాలా ఉందండి. చెప్పండి, డబ్బు గురించి ఎలాగా మన పని మనం బిజీలో ఉంటాం. అసలు పైన ఏం జరుగుతుందో, వేల కోట్ల ఆశలున్న కరోడ్పతి ఎట్లా ఇస్తుందో కొంచెం చూపించింది. దీనిలో బినామీలు ఎట్లా ఉందో అవి చూపించింది. కానీ సినిమా అయితే మంచి ఉంది. ఎక్కడ మనకి బోర్ కానీ ఎక్కడ లాగ్ ఏం లేదు, ఎక్కడ లాగ్ అనిపించదు మనకు. ఆ స్టోరీ అనేది తీసుకెళ్తే మెల్లమెల్లగా క్యారెక్టర్ ప్రకారం మెల్లమెల్ల తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీకు చెంప కొట్టిన
దాన్ని మనం కొట్టి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? నీ బాధ కూడా చూపించాలి కదా. నేను కొట్టినా నీకు బాధ చూపించింది ఎమోషన్ కాడ కొంచెం టైం పడుతుంది కదా. ఇట్లా కొట్టగా నువ్వు వెళ్ళిపోయి ఎమోషన్ చూపించాలేము సినిమాలో. అదే బ్యాక్లో ఫస్ట్ లాస్ట్ వరకు లేపుతా ఉంది సినిమాని. అన్న ఇప్పుడే సినిమా చూశాను. సినిమాలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నాగ్ అండ్ రష్మిక ధనుష్ పెర్ఫార్మెన్స్. స్క్రీన్ ప్లే కూడా శేఖర్ గారి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం శేఖర్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్నీ లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. ఫర్ ది ఫస్ట్ టైం కంఫర్ట్ జోన్ని దాటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్లోకి వచ్చారు. బట్ అది కొంతవరకు సక్సీడ్ అయ్యాడని చెప్పచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం అన్న 3 hours 15 minutes అనేది చాలా లాగ్. ఆ రన్ టైం అనేది 2.5 hours పెట్టుకునేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మనకు స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే మనీ లాండరింగ్ గురించి, కానీ కొత్తగా ఉంటుందని చెప్పారు. ఆ కొత్తదనం ఏంటంటే మనకు స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది, అదొక్కటే మైనస్. అండ్ సినిమా మోటో వచ్చేసి ఎవరు ఏ పని చేసినా వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ధనుష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు సార్ మూవీ తర్వాత మరొక పర్ఫార్మెన్స్ అంటే వేరే లెవెల్. నాగ్ సార్ అండ్ రష్మిక కూడా కీ రోల్ ప్లే చేస్తారు సినిమాకి. వాళ్ళు ఎంత కీ రోల్ అనేది మనకు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళు చాలా ప్లస్ అవుతారు సినిమాకి. మెయిన్గా సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ధనుష్ ఏం చేస్తాడు, ఎలా తప్పించుకుంటాడు అనేది సినిమా డిపెండ్ అయి ఉంది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా మైనస్ అయింది సినిమాకి, అదొక్కటి కొంచెం కరెక్షన్ చేసుకునేది ఉంటే. అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందన్న. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా చూపించారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించారు. కుబేరా అనే టైటిల్ మనకి ఎక్కడ జస్టిఫికేషన్ అవుతుంది అంటే లాస్ట్లో క్లైమాక్స్లో జస్టిఫికేషన్ అవుతుంది. అసలు ఆ కుబేరా అనే వారెవరు, అసలు ఆ టైటిల్ ఎవరికి రీచ్ అవుతుంది అనేది లాస్ట్కి రీచ్ అవుతుంది. అది చెప్తే స్పాయిల్ అవుతుంది. సో మీరు ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. సినిమా అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్కి అయితే వాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది. అంటే తన ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్ట్గా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా హానెస్ట్గా ఉంది సినిమా. అంటే ఎక్కడ కూడా ఒక అన్వాంటెడ్గా నేను పెట్టి కానీ ఇంకో సినిమా ట్రాక్ తప్పడం కానీ ఏం లేదు. తను ఏం చెప్పాలనుకున్నాడో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చాలా టెరిఫిక్ డైరెక్షన్ మాత్రం శేఖర్ కమ్ముల డైరెక్షన్ మాత్రం బాగుంది, అత్యద్భుతంగా ఉంది. ఇంకా సినిమా ప్లస్ పాయింట్ బాగా ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున యాక్టింగ్ కానీ. అంటే నాగార్జున గారి యాక్టింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేయాలా చెడు చేయాలా అనే కన్ఫ్యూజన్తో కూడుకున్న పాత్ర మాత్రం నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ని మరొకసారి ఈ సినిమా ద్వారా మనం చూస్తాము. ఇంకోటి ధనుష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక బిచ్చగాడే పాత్ర అనే కానీ స్టార్టింగ్ ఒక సినిమా 20 minutes అయినాక 20-30 minutes అయినాక తన పొజిషన్ అనేది ధనుష్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా సినిమా ఎండ్ వరకు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తోటి తన బిచ్చగాడ హావభావాలు కానీ ఎక్కడ కూడా మిస్ చేయలేదు. అంటే ఆ విధంగా కూడా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు ఇద్దరు యాక్టింగ్ టాప్ నోచ్ పర్ఫార్మెన్స్. ఎవరికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు, ఇద్దరు యాక్టింగ్ బాగుంది, బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో చాలా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సీన్లకి డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. ఈ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా కొన్ని సీన్లు మాత్రం హైలైట్ అవుతుంది బాగా. సినిమా వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే ఈ వీకెండ్ మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు, కానీ శేఖర్ కమ్ముల కెరీర్లో మాత్రం ది బెస్ట్ అని చెప్పలేము. అంటే మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutes కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, స్టోరీ టెల్లింగ్ అనేది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనకి గెస్ట్ చేసే విధంగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఏం లేదు, మనం ఏం జరుగుతుందో ముందుగానే తెలిస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ రాదు సినిమా. ఈ సినిమాకి జరిగింది అట్లానే కుబేరాకి. ఇంకోటి ఏదైనా ట్విస్ట్ ఉండిద్దని నేను కూడా వెయిట్ చేశాను, ఎటువంటి ట్విస్టులు లేవు. జనరల్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక బిలియనీర్కి ఒక బిచ్చగాడికి మధ్య ఉన్న సన్నివేశాలు మాత్రం, అంటే ఒక అన్ని కావాలనుకున్న బిలియనీర్కి ఏమీ వద్దనుకున్న బిచ్చగాడికి వీళ్ళిద్దరి మధ్య సాగే సీన్లు చాలా బాగుంది. ఓవరాల్గా నాగార్జున యాక్టింగ్ అని ధనుష్ యాక్టింగ్ అని బాగుంది. ఈ రష్మిక యాక్టింగ్ అంత స్కోప్ అనిపించలేదు. టోటల్ ఓవరాల్గా ఏంటంటే ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అనేది మిస్ అయ్యా అనిపిస్తుంది. బిచ్చగాడు ఆయన హీరో అయితే అంతగానో అద్భుతంగా చేసిండు. ఈయనైతే ఈడ బతికైతే ధనుష్ బతికైతే ఏకంగా చెత్త కుప్పలో బతికి చెత్త కుప్పలోనే చచ్చిపోయే బతుకులాగా ఉంటుంది, అంత అద్భుతంగా అనిపిస్తుంది.
నాగార్జున గారు రొమాంటిక్ హీరో, 2-3 హీరోయిన్లు కావాలి. ఆ సంక్రాంతి పండగకి వచ్చి ప్రతి సంక్రాంతికి వచ్చి సీట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయి హీరోయిన్ని, అయ్యా నాగార్జున గారు యువ సామ్రాట్ కావచ్చు, మీ నాన్న నాగేశ్వరరావు కావచ్చు, నీ కొడుకు యంగ్ యువ సామ్రాట్ కావచ్చు, మీరెవరో నాకు సంబంధం లేదు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలని చెప్పి నాగార్జున గారిని కూడా పిడికిట బంధించి బిగించేసి ఆయనతో కూడా ఒక గొప్ప పాత్ర ఒప్పించాడు. నిజంగా నాగార్జున గారు ఒప్పుకోవడం గ్రేట్ భయ్య. నాగార్జున గారు అవసరమా, సారీ హీరో అంటున్నారు. అరే బాబు, ఇటువంటి పాత్రలు వాళ్ళు ఒప్పుకోవడమే గ్రేట్. వాళ్ళు చేశారు. తను ఎలివేషన్స్ కావాలి, వాళ్ళకు రొమాంటిక్ సాంగ్స్ కావాలి, అవి లేవిల్లా అటువంటి పాత్రను చేసి ఒప్పించారు. చూసినావా, మనలో ఒప్పించారు చూసినావా, రియల్ గ్రేట్. ఇక ధనుష్ అయితే టోటల్గా సన్నబడిపోయి బిచ్చగాడిలాగా టోటల్గా షర్టు టోటల్ లుక్ నిజంగా చిరాకేస్తుంది మనకు. అంటే ఆ పాత్రను చూస్తే బిచ్చగాళ్ళు కనబడితే మనం చిచ్చి అనుకుంటూ పోతాం చూసినాం. అటువంటి పాత్రలో ఒప్పించాడు ఆయన. సినిమాలో చూస్తుంటే కూడా ఎట్లా ఒప్పుకున్నారా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రలో ఆయన ఒదిగిపోవటము చేయడము, ఒక బిచ్చగాడు చచ్చిపోతుంటే కూడా ఇన్ని కుక్కల వ్యాన్లో తీసుకోపోవద్దు, అంతో ఇంతో డబ్బులు ఇస్తా అని చెప్పి వాడికి కూడా ఒక గొప్పవాడు, మిడిల్ క్లాస్ వాడు, గొప్పవాడు. డామినేట్ అనేది ఎవరు చేయలేరు భయ్య. కానీ వాళ్ళ పాత్రలను చూసినావా, ఇంతకుముందు వాళ్ళు చేసిన పాత్రలు చూసినావా, వాళ్ళు ఆ పాత్రను డామినేట్ చేసి ఈ పాత్రలో ఒదిగారు. కొత్త రష్మిక కనబడదు భయ్య. ఆమె అంటే కొంచెం గ్లామరస్గా రొమాంటిక్ ఇవన్నీ కనబడతాయి మనకు. అవి లేవు. ఎనిమల్ తర్వాత, పుష్ప తర్వాత ఒక కొత్త పాత్ర కనపడ్డది, అద్భుతంగా అనిపించేది. 4+ ఇవ్వచ్చు. డిఎస్పీ ఎక్కడికి పోలేదు, డిఎస్పీ ఇండస్ట్రీలో ఉండు. పోయిరా మామ అయితే మీరు చూశారు, వండర్ఫుల్ సాంగ్, కిరాకున్నది. 4+ ఇవ్వచ్చు. కొత్త సినిమా, కొత్త జోనర్. లెంత్ వల్లనే ప్రాబ్లం తప్ప సినిమా మాత్రం ధనుష్ కోసము, శేఖర్ కమల కొత్త జోనర్ని, అలాగే నాగార్జున గారిని, శేఖర్ కమలని, రష్మికని టోటల్గా పాత సినిమాలు మనకి ఏది గుర్తుండవు. కొత్త పాత్రలు చూస్తాం. 500 వస్తాయా, 1000 కోట్లు వస్తాయా? 1000 మనీ అంత దాకా పోవద్దు. ఎందుకంటే 500 కోట్లు 1000 కోట్ల దాకా పోవద్దు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కదా, హిందీ, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్. వాళ్ళు పెట్టిన దానికి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగులోనే తమిళ్లోనే రిలీజ్ అయితే కొంచెం కష్టమయ్యేదో, కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు కాబట్టి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల పేర్లు కూడా వినిపిస్తారు, తిరుపతి, బొంబాయి, ఇట్లా చెన్నైనే, అక్కడ చాలా మంది ఉన్నారు ఇటువంటి పాత్రలో బతికే వాళ్ళు. సో వాళ్ళంతా కనెక్ట్ అవుతారు. రావచ్చు. ఎందుకంటే 5 భాషల్లో రిలీజ్ అయింది. పాన్ ఇండియాలో ఎవరు రిలీజ్ అయింది, ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. బాగుందండి. ధనుష్ది, నాగార్జునది ఇద్దరిది బాగుంది. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు కమెంట్ చేయడానికి ఏం లేదు. యాక్టింగ్ బాగాలేదు అని బాగా చేశారు ఇద్దరు. ఎప్పుడైనా ధనుష్ నేచురల్ గానే చేస్తారు. తన మూవీస్ మనం చాలా చూసి ఉంటాం. తమిళ్ మూవీస్ ఎట్లా అంటే చాలా ఏం లేని వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం ఉంది, బట్ స్టిల్ మంచి సబ్జెక్ట్ అండి, చూడాలి మూవీ మటుకు మిస్ అవ్వద్దు. ఓవరాల్ గా నాకు చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. బెగర్స్ గురించి, వాళ్ళు కూడా మనలానే మనుషులు, అంటే వాళ్ళకి ఏమైపోయినా ఎవరు పట్టించుకోవడానికి లేదు కదా అని ఏమన్నా చేయొచ్చు కాదు, వాళ్ళు కూడా మనుషులే, ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు చూపించారు. అది మెసేజ్. బట్ సబ్జెక్ట్ లైన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇంకా బ్లాక్ మనీని వైట్ మనీగా చేంజ్ చేసుకుంటున్నప్పుడు బెగ్గర్స్ ని ఎలా వాడుకున్నారు, వాళ్ళకి జస్టిస్ మూవీలో వరకు అయ్యింది. బట్ రియల్ గా కూడా మనం వాళ్ళకి అంతే రెస్పెక్ట్ చేయాలి అని అనిపిస్తుంది మూవీ చూసి. అండ్ తను కాంబినేషన్ చేస్తారు కదా, లవ్ స్టోరీస్ చేస్తారు. ఇది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్ అన్నమాట. నాకైతే నచ్చింది. అంటే ఆల్రెడీ మనం పిచ్చిగాడు మూవీ చూసాం కదా, అది లేదు. అది ఏంటి, రిచ్ పర్సన్ బెగర్ లాగా చేస్తాడు. ఇది అలా కాదు, టోటలీ డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్. థియేటర్ లో వచ్చి చూస్తే చాలా బాగుంటది, ఓటీటీలో చూడకుండా. ఇదే నేను చెప్తాను. ఆమెది సపోర్టింగ్ రోల్ అండి. సపోర్టింగ్ రోల్ లో ఆమె బాగానే చేస్తుంది. తను కామెంట్స్ పెద్దగా ఏమి ఉండదు, బట్ మూవీ మొత్తం ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సపోర్టింగ్ రోల్. చిన్న క్యారెక్టర్ ఏం కాదు. కామెడీ అంటే అది ఇంకా కొన్ని పంచులు, డైలాగులు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. బాగానే ఎంజాయ్ చేసాం మేమైతే. సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే థియేటర్ లో చూడండి, ఓటీటీలో వచ్చినాక అయ్యో థియేటర్ లో మిస్ అయినాం అనుకోవాలి. సెకండ్ హాఫ్ కొంచెం లాగైనారే, ఏమైతుంది లాస్ట్ లో ఇంకా నెక్స్ట్ ఇంకెంతసేపు అని ఫీలింగ్ వచ్చింది. లైక్ కొంచెం డ్రాగ్ అయ్యింది, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ మూవీ. అనుకున్న విధంగా అంటే ఏమవుతుంది, కొంచెం డిఫరెంట్ గానే ఉంది. లైక్
హీరో ఒకటి చేయాలనుకుంటాడు కానీ అది కాకుండా నార్మల్ గా ఎండ్ చేసేసారు. విలన్ అయితే చనిపోతారు, ఆ బ్లాక్ మనీ కూడా విలన్ ఏం తీసుకోరు, అలా ఎండ్ చేశారు. పేరు గుర్తు పెట్టుకోరు మీరు ఫస్ట్, ఎందుకంటే మరి ఏదో యాస్టాక్ ఇవ్వాలి కదా. మినిమంటే డైలాగు నా పేరు మల్టీ స్టార్ మనం రాజా. సినిమా ఎల్కే సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐ లవ్ యూ కుబేరా. సినిమా కంటెంట్ ఏంటంటే ఒక మనిషి డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే ఎంత దుర్మార్గుడైనా కానీ ఇది కరెక్ట్ కాదురా భయ్, మారాల అనేది మార్పు వస్తుంది. బాగుంది. నాగార్జున గారి కంటే నేను తెలుగు ఐ లవ్ యూ తెలుగు డైరెక్టర్ ఐ లవ్ యూ ఇండస్ట్రీ, కానీ కేవలం ఈ సినిమా కుబేర సినిమా పరంగా ధనుష్కి నేను సపోర్ట్ చేస్తున్నా, లవ్ చేస్తున్నా. ఈ సినిమా వరకే, ఓన్లీ ఈ సినిమా వరకు లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ ధనుష్, బాగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా సినిమా. మొత్తం గరీబుల్ని వేధించ, వాళ్ళకు మంచి చేయకపోయినా లేదు కానీ చెడు చేయొద్దు అనేది. బాగుంది మేడం, బాగుంది సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను ఎక్కువ రొమాన్స్ సినిమాలు అయితే బాగా నాకు అనిపిస్తుంది. ఏ రొమాన్స్ లేకుండా నాకు నచ్చేటట్టుగా తీశాడు సినిమా, బాగుంది. దానికి తగ్గట్టుగా తీశాడు, చాలా నాకైతే తెగ నచ్చేసింది. పోయిరా 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 మామా, నాకైతే కొంచెం బాధ అనిపించింది. నేను ఇంకా సినిమా చూడలేదు. ఒక అక్కినే నాగార్జున గారు, మన శేఖర్ కమ్ముల గారు లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ 25 years అందులో ధనుష్ గారితో కోలాబరేట్ అయ్యి మన ఎప్పుడు ఈవెన్ మాస్టర్ గారిని పిచ్చగా ప్రేమించే మన డిఎస్పి అన్న, ఆయన ప్రతి సినిమా ఎప్పటికప్పుడు కొత్తగా మొదటిసారి భోజనం చేస్తూ రుచి చూస్తే ఎలా ఆస్వాదిస్తామో, ఎంత కష్టపడతామో, ఎంత పద్ధతిగా నిబద్ధత తింటామో, అలా ప్రతి సినిమా డిఎస్పి అన్న అంటే ఇప్పుడు ఒక నిబద్ధతతో ఒక ప్రతి ట్యూన్ అవ్వచ్చు, ఒక అంటే మన కల్చరల్ రూల్స్తో పాటు కాస్మోపాలిటన్ టింజ్, కల్చరల్ రూట్స్ మెలోడీతో పాటు ఒక కాస్మోపాలిటన్ టింజ్ ఎప్పటికప్పుడు తను కొత్తగా ఆవిష్కరిస్తూ మన డిఎస్పి అన్న హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్లా గారు ఫర్ ఏంటంటే డిఎస్పి అన్న మ్యూజిక్కి. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా లేట్గా చూశాను, ఐ ఫెల్ట్ హ్యాపీ. యూజువల్గా మన శేఖర్ కమ్ల గారి సినిమా అంటే ఎక్కువగా మన మిక్కీ జే మేయర్, వేటూరి గారి పాటలు, వనమాలి గారి పాటలతో పాటు మన మిక్కీ జే మేయర్ ఆ సటిల్ అది ఉంటుంది. మన డిఎస్పి అన్న కూడా అలాగే ఫాస్ట్ బీట్ కొట్టగలరు, అలా సటిల్ మెలడీ కూడా కొట్టగలరు. ఈవెన్ మన విశాల్ అన్న సినిమాలో చెబుతావో పాట ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఒక ఎండీరింగ్ కనెక్ట్, ఒక అబ్బాయికి అమ్మాయికి ఒక ప్రేమ అనేది ఎండీరింగ్ కనెక్ట్, ఒక స్నేహతత్వం అనేది చెబుతావో మాట ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ పాట. అలాగే సెల్యూట్ టు డిఎస్పి అన్న. దీంతోపాటు ఈ టీం కలవడం మన గర్వకారణం. ఎందుకంటే అందరూ ఫస్ట్ ఆపర్చునిటీ ముందర సమాజం అంటారు, వచ్చాక కొంతమంది ఈగో కింద వెళ్ళిపోతారు. కానీ ఈ టీం కలవడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక అక్కినే నాగార్జున గారు అవ్వచ్చు, శేఖర్ కమ్లా గారు అవ్వచ్చు, ధనుష్ గారు అవ్వచ్చు, డిఎస్పి అన్న అవ్వచ్చు, వాళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగే టైపు ప్లస్ లివ్ లెట్ లివ్ ఫిలాసఫీ. వాళ్ళు ఎదిగే కొద్దీ ఇంటి పేర్ల కన్నా ఎక్కువ మన టీం వర్క్, ఇండివిజువాలిటీ, అంటే ఇండివిజువల్ టాలెంట్తో పాటు ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకోవడం, అలాంటి టీము. అందుకని ఈ ప్రాజెక్ట్ అన్నది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్. అందుకనే మీరు అందరూ ప్రతి వాళ్ళు చెప్తారు థియేటర్లో ఇది కంపల్సరీగా థియేటర్లోనే చూస్తారు. మీరేంటంటే థియేటర్లో చూడడం బట్టి 2-3 సార్లు చూడ. ఇలాంటి సినిమా 100 రోజులు అలాడే మనకు ప్రెస్టీజియస్ మూవీ కుబేరా. దీంతో పాటు ఆన్ బిహాఫ్ ఆఫ్ కుబేరా ఈరోజు మన 8 వసంతాల అని ఇంకో సినిమా వస్తుంది. అది కూడా మన డిఓపి అవ్వచ్చు, లిరిక్స్ మన వనమాలి గారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, శేఖర్ కమ్ల గారు మూవీ అక్కినేని అమల గారు అమ్మ సాంగ్ ఉంది కదా, ఆయన కూడా లిరిక్స్ రాశారు. సో అక్కినేని నాగార్జున గారు అంటే శేఖర్ కమ్ల గారు వాళ్ళ సినిమాలతో పాటు వాళ్ళ ఫ్రైడే వచ్చిన మిగతా సినిమాలు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా ప్రాస్పర్ అవ్వాలనుకుంటారు, గ్రో అవ్వాలనుకుంటారు. అలాగే ఈ సినిమాతో పాటు ఈ వీకెండ్ 8 వసంతాలు, దాంతోపాటు అమీర్ ఖాన్ గారు సితారే జమీన్ పర్, మన సుధామూర్తి గారు వాళ్ళు కూడా చెప్పారు. నేను శేఖర్ కమ్ముల గారికి వేటూరి గారు అభిమానిగా ఆయన మన తెలుగు భాష మర్చిపోయినట్టు వేటూరి గారిని గుర్తు చేశారు. సో ఏంటంటే ఫ్యూచర్లో ఒక శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్లో ఒక మాధవన్, మన సౌత్ ఇండియా జ్యువెల్ మాధవన్ గారు ఒక చిన్నపిల్లల సినిమా మిక్కీ జే మేయర్ అలాంటి మ్యూజిక్తో నాగార్జున గారు అక్కినేని స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెల్యూట్, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, సెల్యూట్ భరత్ కమ్మాస్, డియర్ లిల్లీ రష్మిక గారు. ఎందుకంటే
అందరూ ఒక ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త అని చెప్పడం ఎవరన్నా చెప్తారు, కానీ నేను ఫ్లైట్ ఎక్కుతాను, నాకు ఎన్ని భోజనాలు అంటే గుండె బిక్కు బిక్కుమని ప్రతిసారి దిగుతూ అంటారు. అలాగే ఒక ఎండీరింగ్ హార్ట్, శేఖర్ కమ్ముల గారు చెప్పినట్టు ఒక ఎండీరింగ్ హార్ట్, ఒక కైండ్ హార్టెడ్ పర్సన్, లోపల బయట ఒకే తత్వం, నో డ్యువాలిటీ లేకుండా ఉన్న ఎండీరింగ్ హార్ట్తో మాట్లాడే మన రష్మిక గారికి మన స్పీచ్, ఆవిడ హ్యుమానిటీకి సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ శేఖర్ కమ్ముల గారి టీం. లవ్ యూ నాగ్. జీవితంలో ఫస్ట్ ఏమన్నా కుబేర సినిమా చూశానన్నా ఫ్యాన్ అయిపోయినా. నేను బెచ్చగాడిని, కుబేరున్నయ్యా, డబ్బున్నయ్యా. కాబట్టి కుబేర సినిమా చూశారంటే ఖచ్చితంగా డబ్బున్నలే ఛాన్సెస్ ఉన్నాయి. డబ్బు అనేది నాగార్జున దగ్గర నుంచి ధనుష్ దాకా, అంటే బెచ్చగడ దాకా డబ్బు ట్రాన్స్ఫర్ అవుద్ది. కాబట్టి డబ్బులు లేవని థియేటర్ రాకుండా టికెట్ కొనలేక పేదరికంతో మీరు ఎవరు ఉంటే కుబేర సినిమా అప్పు చేసేవో చూడండి. ఖచ్చితంగా మీరు కుబేరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డబ్బులు లేవని ఎవరు బాధపడద్దు. ఈ సినిమాలో డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, రొమాన్స్ కానీ, కామెడీ కానీ, ఆటలు పాటలు మాటలు అబ్బా ఏమి అసలు ఏం కావాలో చెప్పండి, పిక్కోండి. అందరూ మీరు రష్మిక మండనే మీకు ఇష్టం వచ్చినట్టు పిక్కోండి కావాలంటే. చూసా ఎన్నిసార్లు చెప్పాలి, ఆన్లైన్ ఉందనే. ఖచ్చితంగా రేపటికల్లా 10,000 కోట్లు సినిమా, 10,000 కోట్లు వచ్చి సినిమా ఇండస్ట్రీలో అందరూ కుబేరులుగా కాకపోతే, ఈ సినిమా చూసిన కుబేరులుగా కాకపోతే నేను ఇస్తా గ్యారంటీ. మీరు కుబేరులు కాకపోతే నా కాడ రాండి, నన్ను అడగండి, నేను మీకు ఇస్తా. అడ్రస్ ఎక్కడ ఉంటాను, ఇంకేమంటాను, ఏడగా ఉన్నాం అడ్రస్ ఇదే. ఎక్కడ ఉంటా, శుక్రవారం ఉంటా, రండి. మిమ్మల్ని కుబేరులు చేసే బాధ్యత నాది. సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. కుబేరా సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. ఎందుకంటే ఛానల్తో నాగార్జున గారు మనం ఒక కొత్త యాంగిల్లో తీసుకుందామని చూసినాం. కొత్త యాంగిల్లో శేఖర్ కమ్ముల గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మేము నాగార్జున ఫ్యాన్స్కి మాకు ఎలాంటివి కావాలో అలాంటివి చూపించి మీరు నిరూపించుకున్నారు. ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అలాంటి క్యారెక్టర్ చేసి చూపించినందుకు. చెప్పాలంటే నాగార్జున గారు ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. అంటే ప్రతి సినిమా ధనుష్ గారు రోజుకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఆయన క్యారెక్టర్ చేసింది కూడా ఎట్లుంటుంది అంటే మనకు తెలుగులో చేసినట్టు ఉంటుంది, ఒక తమిళ్లో చేసినట్టు. అట్లా కూడా మన తెలుగు ఆడియన్స్కి ఎలా చూపించారు యాక్టింగ్ అలా చేసి చూపించింది ధనుష్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్. మేము చెప్పండి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక్కడ, ఎందుకంటే ఆయన ఈ కథకి ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఒక డిజైన్ చేసినట్టే దేవిశ్రీ ప్రసాద్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పుష్పల మ్యూజిక్ చూసినామంటే తర్వాత మళ్ళీ మీ సినిమాలో కుబేరాలో చూసినాం మ్యూజిక్, అంతా బాగా కొట్టారు కుబేరాల మ్యూజిక్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. చెప్పండి స్క్రీన్ ప్లే తీసుకున్నా చాలా బాగుంది. సాంగ్స్ నాగార్జున సాంగ్, ఒక ఎంట్రీ సాంగ్, ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ దుమ్ములేసిపోయింది. ఆ సాంగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చెప్పాలంటే మన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే కానీ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున గారు పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే ఇక్కడ ధనుష్ తగ్గలేరు, ఇక్కడ నాగార్జున గారు ఇద్దరు తగ్గేదేలని తగ్గ కూడా చేసిన యాక్టింగ్ ఇచ్చి పడేసారు. చెప్తే మళ్ళీ ఒక నువ్వు వస్తావని, ఒక నాగార్జున శివ కానీ అలాంటి యాంగిల్లో చూస్తే మనం నాగార్జున గారి ఒక మాస్ యాంగిల్లో చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై నాగార్జున. ఇప్పుడే కుబేర సినిమా చూసాము. ప్రపంచంలో చాలా మంది కుబేరులు ఉంటారు. సో ధనికులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధమే ఈ కుబేర సినిమా. సో ఇలా చివరి దాకా కూడా చూపించిన శేఖర్ కమ్ముల గారు తన మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లో స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువ రాబోయే రోజుల్లో అందరు ధనికులు అవుతారని ఒక మెసేజ్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల గారు. ఆ ధనికుల మధ్య పేదరికాన్ని ఎలా జీవించాలన్నదే ఇక్కడ మధ్య సిచ్యువేషన్ మెసేజ్. సో మూవీ మాత్రం చాలా అద్భుతంగా చివరి దాకా కూడా ప్రయత్నం చేశారు. రష్మిక గారు తల్లి రూపంలో ఆమె రివీల్ చేశారు. అంటే తన బిడ్డను కనేటప్పుడు తల్లి అన్ని పసికట్టద్ది. ఎందుకంటే బిడ్డ పెద్ద స్థాయిలోకి వెళ్ళేటప్పుడు కాలును ముళ్ళుగుచ్చుకున్నా కూడా తల్లికి బాధ కలిగిస్తుంది. అవన్నీ కూడా పసికట్టద్ది. ఆ విధానం మొత్తం కూడా బిడ్డ రూపంలో చిత్రాకాన్ని ధనుష్ గారిని యాడ్ చేసి ఎటువంటి లో స్థాయిలో అవుతారనేది ఆ చిత్రంలో వర్ణించారు శేఖర్ కమ్ముల గారు. తీసుకున్నటువంటి లొకేషన్స్ కానీ ధనికులో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ధనికుడు ఎటువంటి లో స్థాయిగా ఎవరిని చూస్తాడు, ఆ డబ్బుని ఎలా దాచిపెట్టుకోవాలన్నది ఆ మెయిన్ కాన్సెప్టేషన్ చిత్రంలో ఉంటుంది. శేఖర్ కమ్ముల గారు ఒక సాంగ్లో దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆ సాంగ్స్ అన్ని కూడా ఏంటంటే ప్రేక్షకుడిని బాగా ఇంప్రెస్ చేసి అంటే కంటికి నీళ్ళు వచ్చే విధంగా ఆ చిత్రీకరణ చేసేసారు. ఆ విధమైన అంతా కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నటువంటి విధానం అంతా నాగార్జున గారు చేత సపోర్ట్ చేయించినటువంటి విధానం అది శేఖర్ కమ్ముల గారు బ్యాక్గ్రౌండ్ నుండి నాగార్జున గారు చేపిస్తున్నారు అనేది ప్రేక్షకులకు ఆల్రెడీ అర్థమైపోద్ది. సో మూవీ మాత్రం చాలా ఓవరాల్గా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుద్ది. ఇది శేఖర్ కమ్ముల గారు మార్కు మాత్రం
100కి 80% శేఖర్ కమల గారి మార్పు ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరికీ బ్రేక్లు అంటే బ్రేక్ డాన్సులు ఇవన్నీ కావాలా. సో ఆ మార్కులన్నీ కూడా విధానం దానికే సాటి. ఎందుకంటే ఇది చాలా టస్క్తో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే చేసినటువంటి అంటే కుబేర అంటే అందరు కుబేర్లు, పెద్ద ధనికులను మొత్తం కూడా ఒక దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఒక దగ్గర పోగు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని మొత్తం కూడా పంచితే, అదే ధనుష్ గారు చెప్పింది ఏంటంటే నా భిక్షగాళ్ళకి అందరికి కూడా పంచాలి. వీళ్ళందరూ కూడా పెద్ద కోట్లు ఒక 1000 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. వాళ్ళందరికీ పంచితే నిరుపేద ఎందుకు ఉండదు? నిరుపేద మొత్తం ఉండదు. రాష్ట్రంలో మొత్తం కూడా పేదలంటూ ఎవరు ఉండరు. అందరూ కార్లు వేసుకుని తిరుగుతారు, అందరూ బైక్ వేసుకుని తిరుగుతారు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ధనిక పేదలు మొత్తం ఒకటే రిజిస్ట్రీ అంటే సమానం అవుతారని శేఖర్ కమల గారి ఉద్దేశం. ఆ చిత్రాన్ని మొన్న ఆడియో ఫంక్షన్ కూడా రాజమౌళి గారు క్లియర్ కట్గా చెప్పారు. ఏమని, నాకు ఈ చిత్రం చాలా బాగా నచ్చిందని రాజమౌళి గారు చెప్పారు. సో వండర్ఫుల్ ఫిల్మ్, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయండి. ఇటువంటి ఫిలిమ్స్ రావాలి, ఇటువంటి ఫిలిమ్స్ తీయాలి. బ్యాక్గ్రౌండ్ డిఎస్పీ గారు మ్యూజిక్ కూడా ప్రేక్షకుడిని ఎక్కడ ఒమ్ము చేయలేదు. సీట్లో కూర్చున్నప్పుడు డిఎస్పీ గారు క్షణక్షణం బ్యాక్గ్రౌండ్ హైప్ చేసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ మాత్రం తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ ఇండస్ట్రీ కూడా జైజాలి పడుతుంది. ధనుష్ గారు ఈ చిత్రం చేయడం అంటే ధనుష్ క్యారెక్టర్ చేయడం మూవీ మాత్రం సూపర్. రాజమౌళి గారు రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. మీ పెట్టారు బ్లాక్ బస్టర్ కొట్టేటట్టు ఉంది బ్రో. ఎందుకంటే ఈ సినిమాని ఒక రేంజ్ లో అయితే తీసుకుపోయారు. హీరోయిన్ గారు మీరు అన్యాయం చేస్తారు ఈ సినిమాని. ఎందుకంటే మీకు చేసే మూడు ఉత్సాహం మారితే ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని మీరు మొత్తము నాశనం చేసేసారు. హీరోయిన్ గారు ఏం అన్యాయం చేశారు, మీరు న్యాయం అయితే అసలు చేయలేదు. నాగార్జున గారు అయితే మీరైతే బాగా చేశారండి సినిమా. కానీ హీరోయిన్ గారు ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి గమనించినట్టయితే సినిమాలో హీరోయిన్ గారు అయితే అన్యాయం చేశారు. అసలు చేసే ఆవిడకి మూడే లేదు. బట్ మీరు ఎందుకు తీసుకున్నారో ఏమో అర్థం కావట్లేదు నాకు. పుష్పత్రి అట్లాంటి దానికి అయితే వెళ్ళుంటే అయిపోతుండేమో, కానీ ఇది ఇట్లాంటి వారికి అయితే మీరు ప్రొడ్యూసర్లు మీరు అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఎమోషన్లో అంటే కొత్త హీరోయిన్స్ వస్తున్నారు, వాళ్ళని తీసుకొని తీసుకురండి సార్. తప్ప ఈ హీరోయిన్ తీసుకొని వేస్ట్ అండి ప్రొడ్యూసర్ గారు. సినిమా అయితే ఒక ఎమోషన్ ప్రకారంగా అయిపోయింది. ఒక అడుక్కున్న వాళ్ళకే కానీ ఒక ముష్టి వాళ్ళకే కానీ వాళ్ళకి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా ప్రకారంగా అయితే చెప్పారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఎమోషనే కాకుండా వాళ్ళకి ఏందనేది చెయ్యాలనేసి ప్రతి ఒక్కరు నాలంటోడు కూడా ఈ చాలా మంది గుళ్ళ కాడ కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలా మంది అడుక్కున్నట్టు ఉంటారు. వాళ్ళకి రాత్రి పొద్దున పూట వాళ్ళకి నిద్ర ఎక్కడ పడుకోవాలని తెలియదు, పోలీసు వాళ్ళు కొడతారు, ఏం తినాలో కూడా తెలియదు. కానీ ఏం చేయాలి, ఎట్లా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా తీసుకొచ్చారు. కవర్ అనే సినిమా అయితే సూపర్ హిట్ అయిపోతుంది. రేటింగ్ 9.8 అయితే ఇస్తాను. సినిమా అయితే ఆల్మోస్ట్ బాగుంది. నాగార్జున గారు మీరైతే న్యాయం చేశారు, అన్యాయం అయితే చేయలేదు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి మీరు న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తూనే ఉండండి. ఓవర్ ఎలివేషన్స్ లేకుండా అదే క్లాసిక్ తో ఒక ఎమోషన్ సినిమా అన్నమాట. ఎమోషనల్ గా టచ్ చేసిన సినిమా అన్నమాట. మనకి గూస్ బంప్ సీన్స్ లాంటివి కానీ అవి కూడా మన క్లాసిక్ గా తగులుతాయి అన్నమాట. సో శేఖర్ గారు రాసుకున్న అంటే లెంత్ ఎక్కువైంది సినిమాలో. ఇంత లెంత్ అవసరం లేదు, బట్ సినిమాలో మనకి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాం. ప్రతి ఫ్రేమ్ లోనే ఈ సీన్ లో మనకు బాగుంది అనిపిస్తుంది. బట్ లెంత్ ఎక్కువ అవడం వల్ల 3 గంటల 15 నిమిషాలు కూడా సినిమా. సో 3 గంటల 15 నిమిషాలు కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నా. అంటే సినిమా బాగాలేదని కానీ సినిమా బాగుంది. ఎమోషనల్ గా కొంచెం స్లోగా క్లాసిక్ గా టచ్ చేస్తుంది మనిషిని. కాకపోతే ఏంటంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల కొన్ని సీన్లు మనకి చూడబుద్ది అనమాట. సో అలాగే లెంత్ కానీ మళ్ళీ ట్రిమ్ చేస్తే కనుక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్నారు. రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి అవసరం లేదన్న నిజంగా చెప్తున్నాను. రష్మి కానీ అక్కడ తెచ్చిపెట్టాలని అవసరం లేదు. బట్ ఏదో క్యాస్ట్ కోసం సినిమా గ్రాండియర్ కోసం తెచ్చుకున్నారు. అయితే ముఖ్యంగా సినిమా అంతా కూడా ధనుష్ నాగార్జున గారి వైపు నడుతుంది అన్న. బట్ స్టోరీ విధంగా కూడా చాలా బాగా రాస్తున్నారు, స్క్రీన్ ప్లే కూడా. బట్ శేఖర్ గారు ఏదైతే రాసుకున్నారో అదే ఏదైతే చెప్పాలన్నో అది క్లియర్ గా చెప్పారు. బట్ ఇందులో ధనుష్ గారు యాక్టింగ్ కోసమే మాట్లాడుకోవాలన్న. నాగార్జున గారు కూడా ఆయన క్యారెక్టర్ ఎన్నో చేశారని రెగ్యులర్ యాక్టింగ్ అలా కనిపించింది. కానీ ధనుష్ గారు మాత్రం చింపేశారు. ఇంకా మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకైతే ఒకే సాంగ్ బాగుంది, పోయిరా అనే సాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్లు అందరూ విజువల్స్ చేస్తారు, కొరియోగ్రఫీ బాగుంది సినిమాలో, చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చెప్పలేదు. ఎవ్రీ ఎమోషన్ సీన్స్ లో కూడా మనకు కనెక్ట్ అవుతుంది, కళ్ళని నీరు తిరిగితే. అదే క్లైమాక్స్ 40 మినిట్స్ అయితే నిజంగా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా శేఖర్ కమల్ని ఏదైతే నమ్మొస్తారో అదైతే సినిమాలో ఉందో ఒక క్లాసిక్ ఎమోషనల్ సినిమా అన్నాం. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా
దండం పెట్టాలన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల రెండోసారి చూసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అయి ఉంది. బట్ ఓవరాల్ గా ఒకసారి అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సినిమా అయితే ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.